నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకు లేచి నిలబడ్డారు? నా ఇష్టం. ఓ సరే సరే, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఓ అన్నట్టు ఒకటి పక్కన 0 దానికి మరొక 0 జత చెయ్యాలి. అప్పుడు ఎంత అవుతుంది? రెండు 0. భగవంతుడా, ఎందుకు ఇలాంటి ప్రాణాన్ని సృష్టించావు? అన్నట్టు రాజకుమారా, చూడండి, 6 అరటిపళ్ళు ఇంకా 2 కమలాలు. అందులో 2 అరటిపళ్ళు మీరు తిన్నారు, 1 నేను తిన్నాను. ఒక్కొక్కటి ధనిమని తినేశారు. మీరొక కమలా తిన్నారు, 1 కమలా నేను తిన్నాను. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని అరటిపళ్ళు మిగిలాయి, ఎన్ని కమలాలు మిగిలాయి? 8. రాజకుమారా, నేను తగ్గించమని చెప్తున్నాను, మీరు జత చేస్తున్నారు. అంటే నీ వద్ద నేను నేర్చుకోను. వాళ్ళని మీరేమీ అనడం లేదు. వాళ్ళు నన్ను చూసి ఎలా నవ్వగలరు? రాజకుమారుణ్ణి నేను. మహారాణి చిన్నదేవి, నేను అనుకుంటున్నాను. ఏమైంది మహారాణి చిన్నదేవి? మీరు ఎందుకు ఇంతలా చింతిస్తున్నారు? బాలకుమార కారణంగా చిన్న మహారాణి. మహారాజు బాలకుమారుణ్ణి గురువర్యుల దగ్గరికి పంపించారు. ఇప్పుడు నాకు దేని గురించి కంగారుగా ఉందంటే వారు అక్కడికి వెళ్లి శిక్షణ మీద శ్రద్ధ పెడతారో లేదో అని. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వారక్కడికి వెళ్లి ఏదైనా అల్లరి పని చేయకుండా ఉండాలి. మహారాణి చిన్నదేవి, మీరు దాని గురించి చింతించకండి. అటువంటిది ఏది జరగదు. తను నా సోదరుడు, ఎంతో తెలివైన వాడు, బుద్ధిమంతుడు. అందుకే కంగారు పడుతున్నాను. తన తెలివితేటల్ని బుద్ధిమతిని చాలా సార్లు నిరూపించుకున్నారు కదా. మౌనంగా ఉండండి. ఎందుకు నవ్వుతున్నారు? చూస్తున్నారుగా, నేను బాలకుమార్ రాజకుమారుడితో మాట్లాడుతున్నాను. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మేం వెళ్ళము. మా నాన్నగారు చెప్పారు, మీరు క్షమించేంత వరకు నేను వెళ్ళను. మీరు గనక నన్ను క్షమించలేదంటే నేను మీ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. సరే సరే, నేను నిన్ను క్షమించాను. ఒక పని చెయ్యి. అక్కడ వీణుంది కదా, ఆ వీణను అక్కడి నుంచి తీసి అక్కడ పెట్టు. వెళ్ళు. అయితే రాజకుమారా, నేనేమంటున్నానంటే అది ఇప్పుడు సరే, ఒక పని చేయండి. అక్కడ ఆసనం ఉంది కదా, ఆ ఆసనాన్ని అక్కడి నుంచి తీసి అక్కడ పెట్టండి. వెళ్ళండి. వీళ్ళిద్దరూ ఇలాగే విసిగిస్తూనే ఉంటారు. నేను రాజకుమారుల వారిని ఇక్కడి నుంచి వేరే గదికి తీసుకువెళ్ళడం మంచిది. రాజకుమారుల వారు, పదండి, మనం వేరే గదిలోకి వెళదాం. మంచిది. నేనసలు ఎందుకు లేవలేకపోతున్నాను? అది గురుగారు, మీరు నన్ను క్షమించాలి. నా చేతిలోని పిండి అక్కడ ఒలికిపోయింది కుర్చీ మీద. అలాగా? పిండ ముందే ఎందుకు చెప్పలేదు? మీరు ఎవరి మాట వినిపించుకోరు కదా. ముందే చెప్పాము కూర్చోకండి అని. మీరు టప్ అని కూర్చున్నారు. రాజకుమారా, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ధనిమని, ఇలా రండి. నాకు సాయం చేయండి. మీ తెలివి ఉపయోగించండి. ఎందుకు కంగారుగా కనిపిస్తున్నావు? ఏమైంది? భాస్కర్తో ఎంతో కాలంగా కఠినంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. గురువర్యుల్ని క్షమాపణ అడగడానికి వెళ్ళాడు. వాడక్కడ ఏ అల్లరి పని చేయకుండా ఉండాలి. నీ పెంపకం మీద నీకు నమ్మకం ఉండాలి. అది కాకుండా తనని గురుకులానికి పంపించే సమయం వచ్చింది. అత్తయ్య, ఒకసారి గురుకులానికి వెళ్ళాడంటే అప్పుడంతా సర్దుకుంటుంది. గురుకులానికి పంపాలా? అంత తొందరేమొచ్చింది? 1-2 సంవత్సరాలు వేచి ఉందాం. చూడు, మళ్ళీ నీ మనసులోని ప్రేమ పుట్టుకొచ్చింది కదా. నీ పుత్రుడి కోసం
లేదమ్మా, వాస్తవమే. ఇంకా 1-2 సంవత్సరాలైనా వాడిని నా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాను. ఒక్కమారు తన గురుకులానికి వెళితే మళ్ళీ తను ఎంతో కాలం తర్వాతే కలవగలం. ఒక్క సంవత్సరం అమ్మా. అవునత్తయ్య. ఇది కూడా మంచిదే. భాస్కర్, నేను అలసిపోయాను. నేను కూడా. భాస్కర్, చూడు రాజకుమారులు ఏం చేస్తున్నారో. ఏం చేస్తున్నావు నువ్వు? నేను రాజకుమారుడిని ఏమైనా చేస్తాను. కాంతా, గురువర్య మనకి ఏదైతే పని అప్పచెప్పారో దాన్ని పూర్తి చేసే ఉపాయం నాకు లభించింది. ఏంటి? దీన్ని ఎత్తలేకపోతున్నాను, చాలా బరువుగా ఉంది. నీ వల్ల ఎలా అవుతుందో చెప్పు. నువ్వు మామూలు మనిషివే కదా. బలవంతులైన రాజకుమారులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పని చేసేవారు. నేను కదా, నేను పూర్తి చేస్తాను. లేదు లేదు లేదు, నీ వల్ల కాదు. నన్ను సవాలు చేస్తున్నావా? చెప్పు, ఏం చేయాలి? ఇది అక్కడ పెట్టాలి, అది ఇక్కడ పెట్టాలి. ఈ పూల తొట్ట అక్కడ పెట్టాలి, ఆ పూల తొట్ట ఇక్కడ పెట్టాలి. అలాగే. భగవంతుడా, పూల తొట్టి విరిగింది. గురువర్యకి తెలిసిందంటే వారు నన్ను ఎప్పటికీ క్షమించరు. నాన్నతో నేనేం చెప్పాలి? నన్ను పట్టుకుని లాగండి, దీని నుంచి వేరు చేయండి. లాగండి, లేపడానికి ప్రయత్నం చేస్తున్నాము గురువుగారు. లేపండి. రెండు భాగాలు చేస్తారా ఏంటి? ఒక పని చెయ్యండి, నూనె తీసుకురండి. అలాగే గురుగారు. ఎంత పని చేసావు నువ్వు? పూల తొట్టి పగలగొట్టావు నువ్వు. ఏమిటిది? రాజకుమారుడితో మాట్లాడే పద్ధతి ఇదేనా? నేను నిన్ను బందీని చేస్తాను. వచ్చాడు పెద్ద బంధించడానికి. ఒక్కటిచ్చడానికి చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడేం చేద్దాం? ఉపాయం లభించింది. భలే ఉంది. ఇది అచ్చం కిరీటంలానే ఉంది. నేను రాజునైన తర్వాత ఇటువంటి కిరీటమే పెట్టుకుంటాను. ఎలా ఉంటుందో చూస్తాను. గురుగారు, నూనె తెచ్చాను. పిండి మీద పోయి, పిండి మీద పోయి. అలాగే గురుగారు. పోయి. వద్దు రాజకుమారా. నేను ఎలా ఉన్నాను? ఇది ఎందుకు రావడం లేదు? అరే, ఎవరైనా తీయండి, ఎవరైనా తీయండి. ఓరి భగవంతుడా, ఇప్పుడి విచిత్ర బాలకుడికి ఏమైంది?
చెప్పింది వినను. రాజకుమార ఆగండి. నేను వినను. అరే, దయచేసి ఆగండి. ఎవరైనా పద. చేయండి. నాకొద్దు, ఎవరైనా ఇట్రండి ఇట్రండి ఇటివ్వండి ఇటివ్వండి ఇవ్వండి 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 అరే, నేను తీయాలని వచ్చాను, మీరు నన్ను తీయనివ్వడం లేదు. ఆగండి, ఇవ్వండి ఇవ్వండి. మహారాజా, దీన్ని చూడండి. ఇదిగో ఈ భాస్కర్ పూల తొట్టుని తీసుకొచ్చి దానికి పిండి రాసి తలకు అతికించేశాడు. ఈ దుష్ట భాస్కరుడే. నా ప్రియమైన కేశాలు. మహారాజా బాలకుమార్. మా మాట వినండి. మహారాణి శాంతించు. శాంతించండి, శాంతించండి అని చెప్తున్నాం కదా. ఎలా శాంతించాలి మహారాజా? శాంతంగా ఉండే సమయం లేదు మహారాజా. మీరు పండిత రామకృష్ణని కుటుంబ సమేతంగా ఇక్కడకు పిలవండి. భాస్కరుడు ఇప్పుడేం చేశాడు? రండి రామకృష్ణ వర్య, నేడు తమ భాస్కరుడు సర్వహద్దుల్ని దాటివేశాడు. తమకు తనేం చేశాడో తెలీదు. కానీ నాన్న, నేను చెప్పేది వినండి. అసలు నేనేమీ చేయలేదు. నువ్వు మాట్లాడుకో భాస్కర్, నాకు కొంచెమైనా విలువివ్వు. తమరు నిశ్చింతగా ఉండండి మహారాణి. రాకుమారుడు రాజవైద్యుల చెంత ఉన్నాడు. అంతా సవ్యంగా జరగాలని మేము ఇప్పుడు కోరుకుంటున్నాం. ఏయ్! ఇది గుండు, ఇది గుండు. బావగారు, నా కేశాలను ఎవరు తాకరాదు. అయ్యో బాలా. మహారాజా, మళ్ళీ ఈ ప్రదేశంలో కేశాలు పెరుగుతాయనిపించడం లేదు. పెద్దలు అందుకే అన్నారు, పండిత పుత్ర పరమశుంఠ అని. నాన్న, నేను చెప్పేది వినండి. నాన్న, నేను చెప్పేది వినండి. మాట్లాడుకో. ఇక నువ్వు ఏం చెప్పినా నేను విన్ను. నీ కారణంగా ఇంకా అవమానాలు భరించడం నా వల్ల కాదు. అందుకే ఇప్పుడు నిర్ణయానికి వచ్చా. నిన్ను గురుకులానికి పంపించి వేస్తాను. నేటితో 3వ రోజు ఏకాదశి. నువ్వు ఆ రోజున కపిలేశ్పురానికి వెళ్ళవలసి ఉంటుంది. సుప్రభాతం నాన్న. నాకు తెలుసు మీరు ఉదయాన్నే లేచి బోలెడంత నీళ్లు తాగుతారు. అందుకని నేను మీకోసం స్వచ్ఛమైన నీరు తెచ్చాను. శారదా, త్వరగా నీరు తెచ్చివు. నాకు దర్బార్కు ఆలస్యం అవుతోంది. నేను చూస్తాను మీరు ఎంతవరకు నాతో మాట్లాడకుండా ఉంటారు. మీరు నా తండ్రి అయితే నేను కూడా మీ కుమారుడిని. నేను మిమ్మల్ని ఒప్పించి తీరుతాను. ఓం శ్రీ సూర్యాయ నమః. ఓం శ్రీ సూర్యాయ నమః. ఓం శ్రీ సూర్యాయ నమః. ఓం శ్రీ సూర్యాయ నమః. ప్రతిరోజు నిరంతరం చెప్పినా కూడా చెయ్యలేదు. వీటన్నిటి నుండి పారిపోయేవాడు. కాని ఇప్పుడు చూడండి ఎలా నాటకాలాడుతున్నాడో. ఇది ప్రసన్నం చేసుకోవడానికి ఆడుతున్న నాటకం. చిన్న వయసులో రామా కూడా ఇలాగే నాటకాలాడేవాడు. ఒకరు మొండైతే మరొకరు జగమొండి. ఇద్దరిలో ఎవరూ తగ్గడం లేదు. వాళ్ళని వదిలేద్దాం, పదండి.
నాకు తెలుసు నాన్నగారు, మీరు కోపంగా ఉన్నారు, కానీ చింతిస్తున్నారు కూడా. నేనెప్పుడు మీతో మాట్లాడటం కోసమని నీరు లేకుండా ఉన్న చేపలాగా కొట్టుకుంటున్నాను. మీ పరిస్థితి కూడా అలాగే ఉందని నాకు తెలుసు. ఇక మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి అధిక సమయం పట్టదు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రై నమః. ఓం శ్రీ మాత్రై నమః. ప్రసాదం. ఇంతకు ముందు తను చేసిన తప్పు వల్ల నేను దర్బార్లో క్షమాపణ అడగవలసి వచ్చింది. మా భాస్కరుడు చేసింది చాలా పెద్ద తప్పిదం. అందుకు నేను మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను. ఆ తర్వాత తను చేసిన తప్పిదానికి నేను దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. ఇక ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. నేను సిగ్గుపడాల్సి వస్తుంది. లేదు, అంత సులభంగా నేను ఈ ప్రసాదాన్ని తనకు ఇవ్వను. శారదా, ప్రసాదం. శారదా, నువ్వేనా చెప్పు నాన్నని నాతో మాట్లాడమని. నాకు కూడా ప్రసాదం ఇవ్వమను. ఆయన ఒక్కగానొక్క పుత్రుడిని. ఇప్పుడు తన కూడా నాతో మాట్లాడడం లేదు. అమ్మా, బామ్మ, మీరేనే నాకు సాయం చేయండి. నాతో మాట్లాడమని మీరేనా నాన్నతో చెప్పొచ్చు కదా. చిన్న పిల్లలు చిన్న చిన్న తప్పులు తెలియకుండా చేస్తారు. చిన్నవి కాదు, నువ్వెప్పుడూ పెద్ద పెద్ద తప్పిదాలే చేస్తున్నావు. నాన్న అవసరానికి మించి కోపం చూపిస్తున్నారు. అస్సలు వినిపించుకోవడం లేదు. అరే, ఏమైనా మర్చిపోయారా? వెళ్ళడానికి ముందు తన ముద్దుల కొడుకుని హత్తు కూడా మర్చిపోయాడు నాన్న. అవును శారదా, అన్నిటికంటే ప్రథమంగా దర్బారుకు వెళ్ళిన తర్వాత నా దృష్టిని కాపాడుకోవాలని మర్చిపోయాను. మొహం ఎలా చూపించగలను? దర్బార్లో మహారాజు గారు అందరి ముందు నాతో ఎలా వ్యవహరిస్తారో తెలియడం లేదు. ఈ విధంగా జరిగిందంటే అందుకు మన సుపుత్రుడు భాస్కరుడే కారకుడు. ఇంత చెప్పిన తర్వాత కూడా నాన్న నా మాట వినడం లేదు. ఎవరూ నాతో మాట్లాడడం లేదు. పర్వాలేదు, మీరందరూ ఏం చేయాలనుకుంటున్నారో అదే చేసుకోండి. ఇప్పుడు నేనేం చేయాలో నేను అదే చేస్తాను. ఏమిటంతా కొత్తగా చూస్తున్నారు? నేను రోజు ఎలా ఉంటానో ఇప్పుడు అలాగే ఉన్నాను కదా. అవే వస్త్రాలు, అవే నేత్రాలు, అదే ముక్కు. లేదు 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 లేదు, ముక్కు అలా లేదు. లేదు లేదు గురువు గారు, మీరు జాగ్రత్తగా చూడండి. ముక్కు అచ్చం అలాగే ఉంది. మీరు సరిగ్గా చూడండి ధనిమని. మీరు చూడండి, తగ్గిపోయి 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 ముక్కు చాలా సూక్ష్మంగా మారిపోయింది. తన పుత్రుడి మహా కార్యాల కారణంగా.